సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల నిలుపుదలకై హైకోర్టులో కేసులు దాఖలు చేయించింది. ఎంపీ సుమన్ అనుచరుడంటూ సీతారామయ్య చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ శ్రేణులు ధీటుగా స్పందించారు. దమ్ముంటే సీతారామయ్య బాల్క సుమన్పై చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలని, లేకుంటే కార్మిక క్షేత్రంలో తిరగనీయమంటూ టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం నాయకులు వాల శ్రీనివాస్, నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో వాసిరెడ్డి సీతారామయ్య దిష్టిబొమ్మని దానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పురాధ్యక్షురాలు వసుంధర రమేష్, జెడ్పీటీసీ ఆశలత బుజ్జన్న, నాయకులు కెంగెర్ల మల్లయ్య, గోగుల రవీందర్ రెడ్డి, గోర్ల సంతోష్, రాకేష్, బొజ్జ సురేష్, సుధమల హరకృష్ణ, అత్తి సరోజ, భూమన్న తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతంలో తండ్రి కొడుకుల ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ఎజెండాలో పెట్టి ఈ తండ్రి కొడుకు ఉద్యోగాలు ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎంపీ బాల్క సుమన్ గారు, అలాగే ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రతి నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ, మిగతా నాయకులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారు నొప్పించి సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటన చేసిన రోజు సంబరాలు, ప్రతి ఇంట్లో సంబరాలు. సింగరేణి కుటుంబంలో తెప్పించినామని మాకు సంతోషం. టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం సంతోషం. శోకం ఎవరికంటే మిగతా యూనియన్లకు ఇయ్యర్ అనుకున్నాం, బొంద పెడదాం అనుకున్నాం, ఇచ్చిండ్రు అనే ఒక శోకంలో వాళ్ళు మునిగిపోయారు. ఆ రోజు నుంచి కుట్ర చేసేదానికి ఆ రోజు నుంచి వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. అప్పటిదాకా ప్రకటన వచ్చేంత వరకు ప్రతి బాయి, ప్రతి గేట్ మీటింగ్లు పెట్టి టీఆర్ఎస్ పార్టీని కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల్ని కానీ బాగా ఆరోపణలు చేసి, అసత్య ఆరోపణలు చేసి ఇక వీళ్ళు ఇయ్యరు అని చెప్పేసి అన్నారు. ఇచ్చిన తర్వాత తోక ముడిచి వెనకకు పోయింది. ఇక ఏ రోజైతే ఇచ్చిండ్రో ఆ క్షణం నుంచి వాళ్ళ దురబుద్ధి, కనీసం అప్రిషియేట్ చేయలేదు కాదు కదా. ఇక్కడ మేము సంబరాలలో ఉంటే, ఇక్కడ సంతోషాలలో ఆ తండ్రి కొడుకులు ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం, మీకు కోపం ఉంటే యూనియన్ పరంగా యూనియన్ ఎదుర్కోవాలి, ఎలక్షన్ పరంగా యూనియన్ ఎదుర్కోవాలి, అంతే తప్ప ఈ తండ్రి కొడుకు ఉద్యోగాలు ఇచ్చిన దాన్ని ఈ విధంగా కుట్ర పన్ని దాన్ని వెనక ఓపు తాత్కాలికంగా, ఇది కూడా తాత్కాలికంగా ఖచ్చితంగా దాన్ని సాధిస్తామన్న నమ్మకం మా ముఖ్యమంత్రి గారు అందరు చెప్పారు. ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం. ఈ తాత్కాలికంగా దాన్ని వెనక పంపించిన సంతోషం కూడా వాళ్ళకి తాత్కాలికంగా చాలా తక్కువ సమయమే ఉంటుంది వాళ్ళకు. అయితే ఈ విధంగా వాళ్ళు కుట్ర పని మా ఎంపీ గారి మీద ఈ విధంగా అసత్య ప్రచారం చేయడం, సీతారామయ్య లాంటి పెద్ద మనిషికి అస్సలు ఆయన స్థాయికి కూడా ఇది ఏమాత్రం సరిపోదు. యువకుడు, చాలా మంచి పేరు తెచ్చుకుంటుందని, అంత పెద్ద మనిషి ఇంత వయసులో నేను చేయలేంది ఇప్పుడు వచ్చిన వ్యక్తి, ఇప్పుడు వచ్చిన కుర్రాడి చేస్తుందని ఈ విధంగా కుట్ర వండడం మీకు రియంగా మీ రాజకీయ చరిత్రలో ఒక నల్ల మచ్చ. మీకు సిగ్గుచేటు. ఎవరెంత మంచి పని చేసినా మీ వయసుకు తగ్గట్టు అప్రిషియేట్ చేయాలి. ప్రజలకు, తండ్రి కొడుకులకు సంతోషం వస్తుంది. మీకెందుకు దుఃఖం? మీకు యూనియన్ ఉన్నది ఎందుకోసం? నాయకులు కార్మికులకు మంచితనం కోసమా, వాళ్ళ మంచి చెడ్డల కోసమా, లేదా మీ స్వార్థ లాభాల కోసమా? పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ గారి ఎదుగుదల ఓర్వలేక యూనియన్ నాయకులు సీతారామయ్య గారు దుష్ప్రచారం చేసి ఆయన ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ పేపర్లో ఆయన మీద దుష్ప్రచారం రాశారు. అలాగే సింగరేణి పోగొట్టిన ఉద్యోగాలను తీసుకొచ్చే పాత్ర ఎంత ఉందో సింగరేణి ఉద్యోగులకు తెలుసు. సుమన్ కేసీఆర్కు అతి దగ్గర ఉండుకుంటూ అందరి ఎమ్మెల్యేలను మాట్లాడుకొని ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తాయో, సార్ ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తే మనము సింగరేణి కార్మికుల మన్నన పొందగలుగుతామని చెప్పేసి కీలక పాత్ర పోషించి ఇవాళ ఆ ఉద్యోగాలు తెప్పించిన ఘనత సుమన్ అయితే అవి పోగొట్టడానికి సుమనే కారణం అని చెప్పి ఎవరో సతీష్ అనే పేరు మీద సుమనే వేయించి సతీష్ను ముందరికి తీసుకొచ్చి పెట్టిన సీతారామయ్య గారు, దానికి కార్మికులకు నువ్వే సమాధానం చెప్పాలి. సతీష్ అనే వ్యక్తితోని సుమన్ పిటిషన్ వేయించి దాన్ని హైకోర్టులో కొట్టుడువేటట్టు చేసి సుమనే అని నువ్వు మాట్లాడిన విధానం మార్చుకోకపోతే ఇదే సింగరేణి కార్మికులని తరిమి కొడతారని ఇక హెచ్చరిస్తుంది. ఈరోజు ఏదైతే తోక పార్టీలుగా పేరు పడ్డటువంటి విప్లవ పార్టీలు ఈరోజు ఎంపీ బాల్క సుమన్ గారి ఎదుగుదలను ఓర్వలేక అవాకు చౌకులు వేస్తున్నటువంటి సందర్భంగా ఏదైతే సీతారామయ్య గారు ఇప్పటికీ ఎన్నో పర్యాయాలు వారు ఎలక్టెడ్ యూనియన్లో ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, వారి హయాంలోనే ఈ సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పూడగొట్టిన ఘనత కూడా వారికి దక్కుతుంది. ఎంతోమంది సింగరేణి కార్మికుల భవిష్యత్తుతో ఆడుకొని ఈరోజు వాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత
సీతారామయ్య అని చెప్పేసి ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాంటిది ఏదైతే ఎలక్షన్లలో మా ఎజెండాలో ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి ప్రకటించామో దానికి అనుగుణంగా దానికి కట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా వారసత్వ ఉద్యోగాలు ప్రకటించడమే కాకుండా ఇంకా కొంత వెసులుబాటు కలిగే విధంగా ఈరోజు ఒప్పందం జరిగింది. దాంట్లో భాగంగా ఏవైతే వారసత్వ ఉద్యోగాల కోసం ఆల్రెడీ పిటిషన్లు కూడా తీసుకుంటా ఉన్నారు మైన్స్ మీద. ఈరోజు కనీసం ఏ మాత్రం నీతి జాతి లేకుండా నీ సీమాంధ్ర తొత్తుగా మారినటువంటి నీ బుద్ధిని బయటపెట్టుకున్నావు. ఈరోజు ఏదో మాజీ ఎంపీ వివేక్ గారికి ప్రస్తుత ఎంపీ సుమన్ గారికి పడక సుమన్ గారే వారిపైన కేసు వేయించి ఉద్యోగం రాకుండా చేశానని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఖబర్దార్ సీతారామయ్య, నీ అవినీతి ఆరోపణలు, నీ అవినీతి పాలన తెలియంది కార్మికులకు ఎవరికి లేదు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఏదైతే సింగరేణి కార్మికులు ఇన్ని రోజులు నిన్ను ఆదరించారో వాళ్ళే నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నిన్ను ఆదరించి నిన్ను గెలిపించినందుకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు పొడగొట్టిన ఘనత నీకే దక్కుతుంది.